హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే ఈ వీడియోలో మై పర్సనల్ ఒపీనియన్, ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, అందరికీ వర్తిస్తుందని కాదన్నమాట. నేను చూసిన వాళ్ళలో కొంతమంది అలా ఉన్నారు. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నా. మీరెవరైనా ఇలాంటి వాళ్ళని ఎక్స్పీరియన్స్ చేసుంటే అవును ఇది నిజం అని మీకు అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. ఇప్పుడైతే నేనేం చెప్తున్నానంటే, అదేదో సామెత చెప్పినట్టు జుట్టున్నమ్మ కుప్పేసుకున్నా బాగానే ఉంటుంది, జుట్టేసుకున్నా బాగానే ఉంటుంది అన్నట్టు. డబ్బులున్నోడు వాడు మంచి చేసినా బాగానే ఉంటుంది, అసలు మంచి చేయకుండా మొత్తం చెడు చేసినా బాగానే ఉంటుంది. అదే పేదవాడు అనుకో, చెడు చేస్తే అసలు పట్టించుకోరు. ఆల్రెడీ వాడు మంచి చేస్తేనే, ఎందుకంటే జనాలు విపరీతంగా వాడు నెగిటివ్గానే చూస్తారు. సొంత వాళ్ళైనా సరే వాడిని అసలు దేకరన్నమాట. వాడి దగ్గర డబ్బు తక్కువ ఉండి వాడు చేసే పని చిన్నదై ఉంటే వాడు అసలు కంటికే కనిపించడు. వాడు మనసు ఎంత పెద్దదైనా సరే, ఎంత దయావంతుడైనా, ఎంత నీతివంతుడైనా జనాలకు అక్కర్లేదు. అదే డబ్బున్నోడు తెలుస్తూ ఉంటుంది, మళ్ళీ అదేమి తెలియకపోతే చేశారులే అనుకోనికి వీల్లేదు. కళ్ళ ముందు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అది తప్పు చేస్తున్నాడు అని కూడా. కానీ ఒక్కరు కూడా చెప్పారన్నమాట అది ఇది తప్పు అని. ఎందుకంటే డబ్బు ఉంది కదా, డబ్బు ఉంది, పలుకుబడి ఉంది కాబట్టి ఎవరు మెన్షన్ చేయరు. యు ఆర్ రాంగ్, దిస్ ఈజ్ కరెక్ట్, అది తప్పు, అలా చేయకూడదు, ఇది రైట్, ఇలా చేయాలి అని ఎవ్వరు అనరు. ఇంకా ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వాలన్నా కూడా వాళ్ళకి ఇవ్వరన్నమాట. ఏమీ లేనోడు, తక్క సంపాదించేవాడు, చిన్న పని చేసుకొని బతికేవాడికైతే ఇంకా పుట్ల కొద్ది సలహాలు ఇచ్చి వాడి ఆల్రెడీ వాడు ఎంతో కష్టంగా బతికిస్తూ ఇంకా బతికే భారంగా కొనసాగుతున్నా కూడా అట్లా కూడా వాడిని ప్రశాంతంగా ఉండనివాడు. ఇక ఎవరితో వద్దని వాడు మానాన వాడు బతుకుతున్నావా అని వదిలేయారు. అట్లా అన్నీ చెప్తూ వాని బుర్రని ఎట్లా అంటే చీమలు మట్టిని కొరికి పుట్ట చేసుకుంటాయి చూడు, అలా వాడిని కొరికి చెదలు పట్టిస్తాయి, వాడిని ఆరోగ్యం పాడు చేస్తాయి, వాడు ప్రశాంతత పాడు చేస్తాయి. ఇంత పోయి కుటుంబం మొత్తాన్ని విచ్ఛిన్నం చేసేదాకా జనాలు ప్రశాంతంగా అసలు బతకట్లేరు. ఏమంటారు? ఇవాళ రేపు జనాలు ఇలాగే ఉన్నారు కదా, అందరూ అని చెప్పరు కానీ కొంతమంది అయితే ఇలా ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. లేరని మాత్రం ఎవరు అనొద్దు ప్లీజ్, ఉన్నారు. మీరు ఎవరినైనా చూసారా? చూసుంటే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వన్స్ అగైన్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.